హాయ్ అండి. లాస్ట్ క్లాస్లో మనము చారిత్రక పూర్వయుగము, చారిత్రక సంధియుగము, అదేవిధంగా చారిత్రక యుగం గురించి బ్రీఫ్గా ఒకసారి చర్చించడం జరిగింది. అయితే చారిత్రక పూర్వయుగం గురించి ఈ రోజు డిస్కస్ చేస్తాము. ఏంటి చారిత్రక పూర్వయుగంలో మనము 4 శిలాయుగాలను చూస్తాము. ఏమేంటివి అవి అంటే సో ప్రాచీన శిలాయుగము, మధ్య శిలాయుగము, నవీన శిలాయుగము, తామ్ర శిలాయుగం. ఈ నాలుగింటిని మనము ఒక్కొక్కటిగా డిస్కస్ చేసుకుంటూ వెళ్తాము ఈ రోజు నుండి. అయితే ఈ రోజు క్లాస్లో ప్రాచీన శిలాయుగం, ప్రాచీన శిలాయుగము, పెలియోలిథిక్ కల్చర్ అంటున్నాం. సో ఎప్పుడు ప్రారంభమైంది పెలియోలిథిక్ కల్చర్? ప్రాచీన శిలాయుగం ఎప్పుడు ప్రారంభమైంది అంటే మానవుడి ఆవిర్భావం ఎప్పుడైతే జరిగిందో, సో మానవుడి ఆవిర్భావం జరిగినప్పుడే మనకు చరిత్ర ప్రారంభమవుతుంది. కాబట్టి మానవుడి ఆవిర్భావం ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుండి క్రీస్తు పూర్వం 10,000, క్రీస్తు పూర్వం 10,000 ఈ కాలం వరకు మనము ప్రాచీన శిలాయుగాన్ని చూస్తాం. సో ఈ ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన మానవుడు కొన్ని లక్షల సంవత్సరాలు సో లిపి లేకుండానే గడిపేశాడు. సో లిపి లేదు, సో లిపి లేని కాలాన్ని మనం ఇక్కడ చదువుతున్నాం. ఈ చారిత్రక పూర్వయుగంలో లిపి లేని కాలాన్ని మనము చూస్తున్నాం. కాబట్టి సో కొన్ని లక్షల సంవత్సరాలు లిపి లేకుండా గడిపేశాడు. సో ఒక నాగరికత లేకుండా గడిపేశాడు మానవుడు. సో ఈ ప్రాచీన శిలాయుగంలో మనము చూస్తే సో భారతదేశంలో తొలి మానవుడు ఎక్కడ, మన భారతదేశ చరిత్ర ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని చూసుకుంటే తొలి మానవుడి ఆవిర్భావము భారతదేశంలో తొలి మానవుడు ఎక్కడ కనిపిస్తాడు మనకు అంటే సో 14 లక్షల సంవత్సరాల క్రితము. సో 14 లక్షల సంవత్సరాల క్రితము మహారాష్ట్రలోని బోరి గుహలు, ఎంహెచ్ మహారాష్ట్రలోని బోరి గుహలలో మనకు తొలి మానవుడి ఆనవాళ్లు లభించడం జరిగింది. మహారాష్ట్రలోని బోరి గుహలలో మనకు తొలి మానవుడి ఆనవాళ్లు లభించడం జరిగింది. సో అక్కడ ఈ మహారాష్ట్రలోని బోరి గుహలు ఈ ప్రాంతంలో తొలి మానవుడు నివసించినట్టు ఆనవాళ్లు లభ్యమైనాయి. అయితే ఎక్కడ నుండి వచ్చిండు ఈ మానవుడు అంటే చాలా మంది పురావస్తు శాస్త్రవేత్తలు ఏమంటారంటే ఆఫ్రికా నుండి వచ్చిండని చెప్పేసి చెప్తారు. సో ఆఫ్రికా నుండి వలస వచ్చి సో ఇక్కడ నివాసం ఉండడం జరిగింది అని చెప్పేసి చెప్తాడు. కాబట్టి మన భారతదేశ చరిత్ర ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది? క్రీస్తు పూర్వం 14 లక్షల సంవత్సరాల క్రితము ప్రారంభమవుతుంది. సో అక్కడి నుండి తీసుకుంటే 10,000 సంవత్సరాల కాలము, సో బీసీ, క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాలు ఇక్కడి వరకు మానవుడు సో చారిత్రక పూర్వయుగంలో ఇక్కడ ఈ మానవుడు అనాగరికంగా జీవించడం జరిగింది. అయితే సో ఈ చారిత్రక పూర్వయుగానికి సంబంధించి తొలి ప్రదేశాన్ని సైట్ అంటాము, ఇంగ్లీష్లో సైట్. ఈ సైట్ ని సందర్భాన్ని బట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉపయోగిస్తాం. సైట్ అంటే ప్రదేశం అంటాము, ఒక ప్రాంతాన్ని సైట్ అంటాము. సో ఒక గృహానికి సంబంధించిన సో ఒక కట్టడం జరుగుతుంది, దాన్ని కూడా సైట్ అంటాము. సో ఈ విధంగా మనము ఒక్కొక్క సందర్భాన్ని ఇక్కడ చూసుకుంటే సైట్ తొలి ప్రదేశము. సో తొలి ప్రదేశాన్ని మనం ఎక్కడ కనుక్కుంటామంటే ఇక్కడ రాబర్ట్ బ్రూస్ ఫూటే తొలి ప్రదేశాన్ని చెన్నైలోని పల్లవరం అనే ప్రాంతంలో కనుగొన్నాడు. రాబర్ట్ బ్రూస్ ఫూటే 1863 సంవత్సరంలో రాబర్ట్ బ్రూస్ ఫూటే చెన్నై పల్లవరం ప్రాంతం, చెన్నై దగ్గర పల్లవరం అనే ఒక ప్రాంతం ఉంటది, పల్లవవరం అనే ప్రాంతం ఉంటది. పల్లవవరం అనే ప్రాంతం దగ్గర సో ఈయన తొలి ప్రదేశాన్ని కనుక్కోవడం జరిగింది, రాబర్ట్ బ్రూస్ ఫూటే. సో ఇది తొలి ప్రదేశం అన్నట్టు, ఈ ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన తొలి ప్రదేశం. సో నెక్స్ట్ ఇంకా ఈ ప్రదేశంలో తొలి ఆనవాళ్లు లభ్యం కావడం జరిగింది, రాబర్ట్ బ్రూస్ ఫూటే కనుక్కోవడం జరిగింది ఆ ప్రాంతాన్ని. సో పల్లవరం, చెన్నై, సో ఈ ప్రాంతంలో కనుగొన్నాడు. అయితే నెక్స్ట్ సో ఇంకా చాలా చోట్ల లభ్యం కావడం జరిగింది ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన ప్రాంతాలు. భారతదేశం అంతటా చాలా ప్రదేశాలలో, దక్షిణ భారతదేశంలో, సో ఇక్కడ భారతదేశం మొత్తంలో మనకు చాలా చోట్ల లభ్యం కావడం జరిగింది. సో అన్నింటినీ అధ్యయనం చేసుకుంటూ పోతే మనకు సో చాలా సమయం, సో జీవితాంతం చదివినా కూడా చాలా ఆనవాళ్ళు మనకు బయటపడ్డాయి. సో కాబట్టి అది
పురావస్తు శాఖ. సో దాని గురించి, అది పురావస్తు శాస్త్రం, ఆర్కియాలజీ ఎవరైతే చదువుతారో వాళ్ళు చదువుతారు దాని గురించి. మనం చరిత్రను చదివే విద్యార్థులం కాబట్టి మనకు ప్రధానమైన ఆనవాళ్ళు ఎక్కడెక్కడ కనిపిస్తాయి, సో చాలా ఎక్కువగా ఎక్కడైతే మనకు వాళ్ళ పనిముట్లు కావచ్చు, వాళ్ళ అవశేషాలు కావచ్చు, ఎక్కడైతే లభ్యం కావడం జరిగిందో ఆ ప్రాంతాలు ఇంపార్టెంట్ మనకు. ఆ ప్రాంతాలు ఏవేవి అయితే ఇక్కడ ఫస్ట్ మొదటి ప్రాంతము పల్లవరం. మొదటి ప్రాంతం పల్లవరం 1863లో రాబర్ట్ బ్రూస్ ఫూటే కనుక్కొనడం జరిగింది ఈ ప్రాంతాన్ని. అయితే నెక్స్ట్, సో పంజాబ్ ఈ ప్రాంతం, ఈ పంజాబ్ అనే ఈ రాష్ట్రంలో, పంజాబ్ రాష్ట్రంలో సోన్లోయ అనే ప్రాంతం ఉంటది. సోన్లోయ, ఈ సోన్లోయ ప్రాంతంలో కూడా మనకు వీరికి సంబంధించిన ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన ఆనవాళ్ళు చాలా లభ్యం కావడం జరుగుతుంది. కాబట్టి ఇది ఇంపార్టెంట్. పంజాబ్ సోన్లోయ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. పంజాబ్ లో ఏ లోయ ఉంటది, సోన్ లోయ ఉంటది. అక్కడ ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన అనేక రకాల ఆనవాళ్ళు మనకు, సో చిత్రలేఖనం కావచ్చు, సో వాళ్ళు, సో ఆ కాలంలో సో చాలా చిత్రాలు వాళ్ళు చిత్రీకరించడం జరిగింది రాళ్ల పైన. సో అలాంటి చిత్రలేఖనాలు, వాళ్ళ పనిముట్లు, వాళ్ళ వస్తు అవశేషాలు సో ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా మనకు కనిపిస్తాయి. సో లోయ అంటున్నా, లోయ ప్రాంతం ఎందుకు వచ్చింది? సో వాళ్ళు నది లోయలు ఎక్కడైతే ప్రవహిస్తూ ఉంటాయో, నదులు ఎక్కడైతే ప్రవహిస్తూ ఉంటాయో, నదిలోయ పరివాహక ప్రాంతము, నదుల పరివాహక ప్రాంతంలో వాళ్ళు నివసించడం జరిగింది. కాబట్టి ఆ ప్రాంతంలో మనకు ఎక్కువగా వాళ్ళ ఆనవాళ్ళు కావచ్చు, వాళ్ళ అవశేషాలు కావచ్చు లభ్యం కావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకో ప్రదేశం చూసుకుంటే మధ్యప్రదేశ్ అండి, ఎంపీ మధ్యప్రదేశ్లో నర్మదలోయ ప్రాంతంలో, ఈ నర్మదలోయ ప్రాంతంలో కూడా మనకు చాలా అవశేషాలు లభ్యం అవుతున్నాయి. నెక్స్ట్ ఇంకో ప్రాంతం తీసుకుంటే యూపీ బెలాన్ లోయ. సో బెలాన్ లోయలో కూడా మనకు సో చాలా అవశేషాలు మనకు లభ్యం కావడం జరుగుతుంది. సో ఈ ప్రాంతాలు మనకు ముఖ్యం కాబట్టి ఈ ప్రాంతాలను మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన ప్రాంతాలు, సో మనకు పల్లవరం మొదటిది అయితే, తర్వాత పంజాబ్ సోన్లోయ, మధ్యప్రదేశ్ నర్మదలోయ, యూపీ బెలాన్ లోయ. ఈ ప్రాంతాలలో మనకు అత్యధికంగా వాళ్ళ ఆనవాళ్ళు, వాళ్ళ అవశేషాలు మనకు లభించడం జరుగుతుంది. సో ఇది ఇంపార్టెంట్, మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే సో మనము బ్రిటిషర్స్ రాకముందు మన చరిత్ర మనకు చాలా వరకు తెలియదు. సో మన చరిత్రను మనం అధ్యయనం చేయలేదు. సో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మన చరిత్ర వెలికి తీయడం జరిగింది. సో వాళ్ళు ఎప్పుడు అంటే 1861లో ఏఎస్ఐని స్థాపించడం జరిగింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటాం. సో తెలుగులో అయితే పురావస్తు శాఖ అంటాం సింపుల్ గా. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఏఎస్ఐ, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, తెలుగులో పురావస్తు శాఖ. సో దీన్ని 1861లో బ్రిటిషర్స్ స్థాపించడం జరిగింది. సో వాళ్ళు మన చరిత్రను వెలికి తీసి మనకు చెప్పడం జరిగింది. సో కాబట్టి బ్రిటిషర్స్ మన చరిత్రను మనం తెలుసుకునే విధంగా చేయడం జరిగింది. సో ఏఎస్ఐని స్థాపించి, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని స్థాపించి, సో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని 1861లో స్థాపించి అలెగ్జాండర్ కానింగ్హామ్ ని వాళ్ళు తొలి డైరెక్టర్ జనరల్ గా నియమిస్తారు. అలెగ్జాండర్ కానింగ్హామ్ ని తొలి డైరెక్టర్ జనరల్ గా నియమిస్తారు. దేనికంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి తొలి డైరెక్టర్ జనరల్ గా నియమిస్తారు. సో ఆయన కాలంలోనే, ఆయన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి డైరెక్టర్ జనరల్ గా ఉన్నప్పుడు, సో ఈ రాబర్ట్ బ్రూస్ ఫూటే పల్లవరం దగ్గర తొలి ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన ప్రదేశాన్ని ఆయన కనుగొనడం జరిగింది. 1861లో ఇక్కడ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని స్థాపించడం జరిగింది. ఈ రాబర్ట్ బ్రూస్ ఫూటే 1863లో సో పల్లవరం దగ్గర ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన తొలి ప్రదేశాన్ని కనుక్కోవడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి తొలి డైరెక్టర్ జనరల్ అలెగ్జాండర్ కానింగ్హామ్, ఆయననే మనము పురావస్తు శాస్త్ర పితామహుడు అంటాము. సో పురావస్తు శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటామంటే అలెగ్జాండర్ కానింగ్హామ్ ని అంటాము. సో ఆయన మన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి తొలి డైరెక్టర్ జనరల్ గా ఉండడం జరిగింది. అయితే ఆయన తర్వాత, అలెగ్జాండర్ కానింగ్హామ్ తర్వాత చాలా సంవత్సరాలు పురావస్తు శాఖ కనుమరుగైపోతుంది. సో తర్వాత లార్డ్ కర్జన్ అనే ఆయన, లార్డ్
కర్జన్ అనే ఆయన, సో ఈ లార్డ్ కర్జన్ 1904లో 1904లో ఈయనకు చాలా ఆసక్తి చరిత్రను తెలుసుకోవాలన్నా, సో చరిత్రను అధ్యయనం చేయాలన్నా, చరిత్ర గురించి తెలుసుకోవాలంటే లార్డ్ కర్జన్కి చాలా ఆసక్తిగా ఉండేది. కాబట్టి ఆయన ఏం చేస్తాడు, ఆయన ఎప్పుడైతే గవర్నర్ జనరల్ అవుతాడో, సో ఆయన గవర్నర్ జనరల్ అయిన తర్వాత, లార్డ్ కర్జన్ అండి ఈయన గవర్నర్ జనరల్, ఈయన గురించి మనము ఆధునిక భారతదేశ చరిత్రలో కూడా ఒకసారి మళ్ళీ చదువుతాం. సో ఈ లార్డ్ కర్జన్ ఏం చేస్తాడంటే మళ్ళీ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని పునరుద్ధరిస్తాడు. స్థాపించడం కాదు, పునరుద్ధరించడము. స్థాపించడం ఇక్కడ అయిపోయింది, 1861లో స్థాపించడం జరిగింది. దాన్ని కనుమరుగైన తర్వాత అది, సో ఈ అలెగ్జాండర్ కానింగ్హామ్ తర్వాత ఎవరు పట్టించుకోరు దాన్ని. సో ఆయన తర్వాత ఎవరు మళ్ళీ వచ్చి లార్డ్ కర్జన్ గవర్నర్ జనరల్ గా అయిన తర్వాత 1904లో దాన్ని మళ్ళీ పునరుద్ధరించి జాన్ మార్షల్ ని దానికి డైరెక్టర్ జనరల్ గా నియమిస్తాడు. జాన్ మార్షల్ ని డైరెక్టర్ జనరల్ గా నియమించడం జరిగింది. సో జాన్ మార్షల్ తర్వాత డైరెక్టర్ జనరల్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి. సో ఈ జాన్ మార్షల్ డైరెక్టర్ జనరల్ గా ఉన్న కాలంలోనే మనము నెక్స్ట్ క్లాస్ లో మనము ఏం చదువుతాము, సింధు నాగరికత గురించి చదువుతాం. ఈయన జాన్ మార్షల్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి డైరెక్టర్ జనరల్ గా ఉన్నప్పుడే సింధు నాగరికతను వెలికి తీయడం జరిగింది. అద్భుతమైన భారతదేశానికి ఒక అద్భుతమైన నాగరికత సో ఉన్నదని చెప్పి మనకు తెలియడం జరిగింది. సో ఎవరి వల్ల అంటే బ్రిటిషర్స్ వల్ల. సో అంతకుముందు మనకు ఒక నాగరికత ఉందనే విషయం తెలియదు. సో కాబట్టి వీళ్ళు మనకు చేసిన ఒక మంచి పని ఏదైనా ఉందంటే అది ఈ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని స్థాపించడం. సో దీని ద్వారా మనకు మన చరిత్ర మనకు తెలిసింది. సో నెక్స్ట్ అయితే, సో ఇది ఈ ప్రదేశాలలో మనకు వీళ్ళకి సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కువగా లభిస్తున్నాయి. అయితే వీళ్ళు ఎలాంటి ఆయుధాలను ఉపయోగించడం జరిగింది, వీళ్ళు ఎలాంటి ఆయుధాలను లేదంటే ఎలాంటి పనిముట్లను ఉపయోగించడం జరిగింది అని చూసుకుంటే వీళ్ళు ఒక స్ఫటిక శిలతో తమ ఆయుధాలు రూపొందించుకోవడం జరిగింది. స్ఫటిక శిలతో వాళ్ళ ఆయుధాలను రూపొందించుకోవడం జరిగింది. స్ఫటిక శిల, సో ఈ శిలా పరికరాలు వాళ్ళు ఉపయోగించి ఆయుధాలు తయారు చేసుకున్నారు కాబట్టి మనము శిలాయుగం అని చెప్తున్నాము. సో శిలా పరిముట్లు ఉపయోగించడం జరిగింది కాబట్టి శిలాయుగం అంటున్నాము. వాళ్ళు ఉపయోగించిన శిల ఏది అంటే స్ఫటిక శిల. దాన్ని క్వార్ట్జైట్ అంటాము, ఇంగ్లీష్ లో క్వార్ట్జైట్ అనే స్ఫటిక శిల అంటున్నాము. క్వార్ట్జైట్ అనే శిలని వాళ్ళు ఉపయోగించి పనిముట్లను తయారు చేసుకున్నారు. సో ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ పనిముట్లు చూస్తే, ఒక పనిముట్లు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ పనిముట్లు ఏమేమి వాళ్ళు తయారు చేసుకున్నారు అని చూస్తే, ఒకటి హ్యాండ్ యాక్సిస్ తయారు చేసుకున్నారు. హ్యాండ్ యాక్సిస్ తయారు చేసుకున్నారు. అదే విధంగా ఇంకేం తయారు చేసుకున్నారంటే బ్లేడ్స్ తయారు చేసుకున్నారు. తెలుగులో కూడా బ్లేడ్ అని అంటాం. సో బ్లేడ్స్ తయారు చేసుకున్నారు. అదేవిధంగా చాపర్స్ తయారు చేసుకున్నారు. సో ఈ విధంగా వాళ్ళకి సంబంధించిన అనేక రకాల పనిముట్లు వాళ్ళు తయారు చేసుకోవడం జరిగింది. దేనితో అంటే క్వార్ట్జైట్ అనే శిలతో. సో ఈ క్వార్ట్జైట్ అనే ఈ పదము చాలా ఇంపార్టెంట్. క్వార్ట్జైట్ శిలతో వాళ్ళు వాళ్ళ పనిముట్లను తయారు చేసుకోవడం జరిగింది. సో శిలా ద్వారా శిలా పనిముట్లను తయారు చేసుకొని వాళ్ళు ఉపయోగించడం జరిగింది. కాబట్టి ఈ ప్రాచీన శిలాయుగాలు, ఈ యుగాలు, చారిత్రక పూర్వయుగానికి సంబంధించిన ఈ యుగాలను మనం ఏవైతే డివైడ్ చేస్తున్నామో వాటిని శిలాయుగాలు అంటున్నాము. శిలా పనిముట్లను వాళ్ళు ఉపయోగించడం జరిగింది కాబట్టి. సో వాళ్ళు ఉపయోగించిన పనిముట్లు. అయితే భారతదేశంలో సో వీళ్ళు గుంపులుగా వాళ్ళ ఎకనామీ చూస్తే, ఇప్పుడు ఎకనామీ ఏ విధంగా ఉంది, వీళ్ళ ఎకనామీ ఏ విధంగా ఉంది అనేది చూసుకుంటే, వీళ్ళది హంటింగ్ అండ్ గ్యాదరింగ్ ఎకనామీ. ఎందుకు హంటింగ్ అండ్ గ్యాదరింగ్ ఎకనామీ అంటున్నాము? హంటింగ్ అండ్ గ్యాదరింగ్ ఎకనామీ అని ఎందుకు అంటున్నాము? సో వాళ్ళు వేటాడేవాళ్ళు,
మరియు సేకరణ చేసేవాళ్ళు. సేకరణ, వేటాడి సేకరించేవాళ్ళు. సో వాళ్ళు వేటాడి సేకరించి వాళ్ళ ఆహారాన్ని వాళ్ళు సమకూర్చుకున్నారు. కాబట్టి హంటింగ్ అండ్ గ్యాదరింగ్ ఎకనామీ అంటున్నాము. సో ఈ వేటాడే వాళ్ళు అదేవిధంగా సేకరణ చేసేవాళ్ళు. సో జంతువులను వేటాడి తినేవాళ్ళు, అదేవిధంగా వాళ్ళు ఆకులను, పండ్లను, వేర్లను, చెట్టు యొక్క వేర్లను సేకరించి ఆహారంగా భుజించుకొని వాళ్ళు జీవనం గడిపేవాళ్ళు. కాబట్టి హంటింగ్ అండ్ గ్యాదరింగ్ ఎకనామీ అంటున్నాము. సో వాళ్ళు ఈ విధంగా హంటింగ్ అండ్ గ్యాదరింగ్ చేసుకుంటూ తమ జీవనాన్ని కొనసాగించడం జరిగింది. అయితే వాళ్ళు ఏ విధంగా గుంపులు గుంపులుగా నివసిస్తూ వాళ్ళు ఒక చోట ఉండి ఇంకొక చోటకు వెళ్ళి మళ్ళీ ఇంకొక చోట నుంచి ఇంకొక చోటకు వెళ్ళి వాళ్ళ జీవనాన్ని ఈ విధంగా కొనసాగిస్తూ ఉండేవాళ్ళు. ఒక చోటే ఎందుకు ఉండలేదు మరి? ఒక చోట నివాసం ఏర్పరచుకోలేదు ఎందుకు? ఎందుకు ఏర్పరచుకోలేదంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి, కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి వాతావరణానికి సంబంధించిన కారణాలు. వాతావరణానికి సంబంధించిన కారణాలు ఒకటి అయితే, రెండవది వాళ్ళు వాళ్ళకి గుంపులుగా ఎందుకు నివసించారు అనే దానికి. వాతావరణానికి సంబంధించిన కారణాలు ఏంటివి అంటే, సో వీళ్ళు గుంపులుగా నివసించి ఒక చోటు నుంచి ఇంకొక చోటుకు వెళ్ళిపోవడానికి ఏంటిది రీజన్ అంటే, సో వీళ్ళు ఒకటే చోట ఉండి నివాసం ఏర్పరచుకోవడానికి వాళ్ళకు వాతావరణం ఆ కాలంలో సరిగా లేదు. సో అది ఎలాంటి వాతావరణం అంటే ప్లిస్టోసిన్ యుగం అంటాం మనం. ప్లిస్టోసిన్ యుగం అంటున్నాం. ఏంది ప్లిస్టోసిన్ యుగము? సో తెలుగులో కూడా ప్లిస్టోసిన్ యుగం అనే గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ప్లిస్టోసిన్ యుగం అంటే ఏంటిది? ఇది మంచు యుగము. భూమి మొత్తం మంచుతో కప్పబడి ఉన్నది. భూమి మొత్తం మంచుతో కప్పబడి వాతావరణము మొత్తము అతి శీతలమైన వాతావరణం ఉన్నది. సో కాబట్టి వాళ్ళకు ఒకటే చోట నివసించి ఒకటే చోట వాళ్ళు జంతువులను వేటాడి తిని, ఒకటే చోట ఉండాలంటే జంతువులు ఒక చోట ఉండవు కదా, వాళ్ళకి కావలసిన ఆహారం ఒకటే చోట ఉంటే దొరకదు. కాబట్టి వాళ్ళు గుంపులుగా ఒక దగ్గర ఉండి ఇంకొక ప్రాంతానికి ఈ విధంగా వెళ్తూ వాళ్ళకి కావలసిన ఆహారాన్ని సేకరిస్తూ తినేవాళ్ళు. అయితే కాలం మంచు యుగం కదా, ప్లిస్టోసిన్ యుగం. అయితే వాళ్ళ కాలం ప్లిస్టోసిన్ యుగం మంచు యుగం కాబట్టి భూమి మొత్తం మంచుతో కప్పబడి ఉన్నది. అయితే ఇక్కడ జంతుజాలము వృక్షజాలానికి సంబంధించి అభివృద్ధి జరగలేదు. సో జంతుజాలము వృక్షజాలము అభివృద్ధి చెందడానికి వీలుగా లేదు ఆ కాలము. సో ఈ కాలం వీలుగా లేదు కాబట్టి సో అక్కడ ఎన్ని జంతువులు లభిస్తాయి మనకు? మంచులో కొన్ని ఎలుగుబంట్లు లభించవచ్చు, సో కొన్ని చేపలు లభించవచ్చు, కొన్ని చెట్లు లభించవచ్చు. అంతేకాని అంతకంటే ఎక్కువగా లభిస్తుందా ఆహారం అంటే? లభించదు. సో కాబట్టి ఒకటే దగ్గర ఉంటే అంత ఆహారం వాళ్ళకి లభించదు. కాబట్టి ఒక దగ్గర నుండి ఇంకొక దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఏ విధంగా గుంపులుగా ఉండేవాళ్ళు. ఎందుకు గుంపులుగా ఉండడానికి కారణం ఏంటిది? ఏ విధంగా వాళ్ళు గుంపులుగా ఉండడానికి రీజన్స్ ఏంటివి అని చూసుకుంటే, వాళ్ళు పురావస్తు శాస్త్రవేత్తలు ఏమన్నారంటే, వీళ్ళు గుంపులుగా ఉండడానికి కారణము, సో వీళ్ళు ఒక పెద్ద జంతువును వేటాడాలంటే ఎక్కువ మంది కావాలి కాబట్టి వీళ్ళు గుంపులుగా నివసిస్తూ ఉన్నారు అని చెప్పేసి కొంతమంది పురావస్తు శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. సో గుంపులుగా ఉంటే పెద్ద జంతువులను వేటాడి తినవచ్చు. గుంపులు అంటే మళ్ళీ వందల మంది కాదు, గుంపులు అంటే ఒక 10 మంది 15 మంది ఈ విధంగా గుంపులుగా నివసిస్తూ ఉండేవాళ్ళు. సో ఎక్కువ మంది ఉంటే ఒకటే జంతువు దొరికితే వాళ్ళకు ఆహారం సరిపోతుందా? సరిపోదు. కాబట్టి ఒక 10-15 మంది గుంపులుగా నివసిస్తూ వాళ్ళు ఆహారాన్ని సేకరిస్తూ తినేవాళ్ళు. సో ఇది ఆనాటి ఆర్థిక వ్యవస్థ గురించి. సో ఈ విధంగా వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఉన్నది. అయితే తర్వాత 10,000 BC, క్రీస్తుపూర్వం 10,000 సంవత్సరంలో, అంటే ప్రాచీన శిలాయుగం అంతంలో చివరన, ప్రాచీన శిలాయుగం అప్పటికి అంతం కాలేదు, 10,000 సంవత్సరంలో అంతం కాలేదు. ప్రాచీన శిలాయుగం అంతంలో 2 అద్భుతాలు జరుగుతాయి. ఏంటివి ఆ ప్రధాన సంఘటనలు 2 అంటే, సో ఒకటి ప్లిస్టోసిన్ యుగం నుండి హోలోసిన్ యుగం వస్తుంది. ప్లిస్టోసిన్ యుగం నుండి హోలోసిన్ యుగం వస్తుంది. హోలోసిన్ యుగం అంటే ప్రస్తుతం ఉన్న కాలము. సో ఎప్పుడైతే హోలోసిన్ యుగం ఉందో, సో వాతావరణం చెక్కబడి
జంతుజాలము వృక్షజాలము అభివృద్ధి చెందడం జరిగింది. సో హోలోసిన్ యుగం రావడం జరిగింది. ఎప్పుడంటే 10,000 BC, క్రీస్తుపురం 10,000 సంవత్సరంలో హోలోసిన్ యుగం రావడం జరిగింది. ఈ హోలోసిన్ యుగం ఎప్పుడైతే రావడం జరిగిందో అప్పుడు ఇంకొక పరిణామము ఏంటిది అంటే హోమోసెఫియన్ అనే మానవుడు ఆవిర్భవించడం. హోమోసెఫియన్ అనే మానవుడు ఆవిర్భవించడం ఇంకొక పరిణామం. సో ఈ హోమోసెఫియన్ మానవుడు, హోమోసెఫియన్ అనేది ఒక లాటిన్ పదం. హోమోసెఫియన్ అనేది లాటిన్ పదం. ఈ హోమోసెఫియన్ అనే లాటిన్ పదానికి అర్థము ఏంటిది? హోమోసెఫియన్ అనే లాటిన్ పదానికి అర్థం ఏంటిది అంటే వివేకవంతుడు, లేదంటే ఆలోచన పరిజ్ఞానం కలిగిన మానవుడు అని అర్థము. హోమోసెఫియన్ అనే లాటిన్ పదానికి అర్థము వివేకవంతుడు లేదా ఆలోచన పరిజ్ఞానం కలిగిన మానవుడు అని అర్థము. సో హోమోసెఫియన్ జాతి, ప్రస్తుతం మనం ఉన్న జాతియే హోమోసెఫియన్ జాతి. సో ఆ హోమోసెఫియన్ జాతి ఆవిర్భవించడం జరిగింది. హోలోసిన్ యుగం రావడము, హోమోసెఫియన్ మానవుడు ఆవిర్భవించడము. ఎప్పుడు అంటే ప్రాచీన శిలాయుగం అంతంలో, చివరన 10,000 BC. సో ఈ కాలంలో హోమోసెఫియన్ మానవుడు ఆవిర్భవించడం. సో ఇవి రెండు ప్రధానమైన పరిణామాలు. సో హోలోసిన్ యుగం రావడంతో వాతావరణం చెక్కబడింది. సో జంతుజాలము వృక్షజాలము అభివృద్ధి చెందింది. సో ఆ తర్వాత ఏం జరుగుతుంది? అబ్సల్యూట్లీ మధ్య శిలాయుగం ప్రారంభమైంది. నేనేమన్నా, సో ఈ శిలాయుగాలను ఏ విధంగా డివైడ్ చేసిర్రు అన్న మానవుడి అభివృద్ధిని సో పరిగణలోకి తీసుకొని, మానవుడు వాడిన పనిముట్లను పరిగణలోకి తీసుకొని సో ఈ శిలాయుగాలను డివైడ్ చేసిర్రు అని చెప్పేసి చెప్పిన. సో ఇప్పుడు మానవుడు హోమోసేఫియన్ మానవుడు వచ్చిండు, హోలోసిన్ యుగం వచ్చింది. సో వాళ్ళ జీవితంలో మార్పులు వచ్చినాయి కదా. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? వీళ్ళు రావడం చోతి సో మధ్య శిలాయుగం అనేది ప్రారంభమవుతుంది. అయితే ఇక్కడ మనము ఇంకోటి ఇంపార్టెంట్ చూడవలసింది ఏంటిదంటే, సో ప్రపంచంలో తొలి మానవుడు సో ఆఫ్రికా నుండి రావడం జరిగింది అన్నాము. ప్రపంచంలో తొలి మానవుడు ఆఫ్రికా నుండి రావడం జరిగింది. మరి ఆ ఆఫ్రికాలో ఉన్న మానవుడి పేరు ఏంటిది? ఏ జాతికి చెందిన మానవుడు ఆఫ్రికాలో? సో ఆఫ్రికాలో చెందిన మానవుడు ఎవరు అంటే ఆస్ట్రలోపిథెకస్. ఆస్ట్రలోపిథెకస్. సో ఈ ఆస్ట్రలోపిథెకస్ అనే మానవుడు ఆఫ్రికాలో తొలి మానవుడు. ఆస్ట్రలోపిథెకస్ అనే మానవుడు ఆఫ్రికాలోని తొలి మానవుడు. మరి ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికాలో తొలి మానవుడు అంటున్నాము. మరి భారతదేశంలో తొలి మానవుడు ఎవరు? సో భారతదేశంలో తొలి మానవుడు ఎవరు అంటే రామపిథెకస్. రామపిథెకస్. రామపిథెకస్ జాతి మానవుడు భారతదేశంలో తొలి మానవుడు. భారత్లో తొలి మానవుడు ఎవరు? తొలి మానవ జాతి ఏది అంటే రామపిథెకస్ జాతి తొలి జాతి. సో ఇది భారతదేశంలో తొలి మానవుడు. ఇది ఆఫ్రికాలో తొలి మానవుడు ఎవరు అంటే ఆస్ట్రలోపిథెకస్. ఇది పరిణామ క్రమం చూసుకుంటే సో భారతదేశంలో తొలి మానవుడు రామపిథెకస్ అయినప్పుడు రామపిథెకస్ తర్వాత ఏ జాతి వచ్చింది అనేది చూడాలి. రామపిథెకస్ తర్వాత హోమో ఎరెక్టస్ జాతి వస్తుంది. హోమో ఎరెక్టస్ జాతి. హోమో ఎరెక్టస్ జాతి రావడం. హోమో ఎరెక్టస్ జాతి 3. తర్వాత ఇంకొక జాతి వస్తుంది, 4వ జాతి. ఏంటిది ఆ జాతి అంటే నియాండర్తల్ జాతి వస్తుంది. నియాండర్తల్ జాతి. సో నియాండర్తల్ జాతి రావడము. సో ఆ తర్వాత ఇంకొక జాతి ఏంటిది అంటే 5వది మనము ప్రస్తుతం ఉన్న జాతి హోమోసేఫియన్ జాతి. హోమోసేఫియన్ జాతి. సో ఈ విధంగా మనము మానవుని పరిణామ క్రమం మనం చూసుకుంటే ఈ విధంగా 5 రకాల జాతిని మనము చూస్తాము చరిత్రలో. సో ఈ 5 రకాల జాతి గురించి మనం వివరంగా చూడాలి అంటే మనము సో ఏంటిది అంటే ఫస్ట్ ఈయన ఈ జాతి మానవుడు ఏ విధంగా ఉన్నాడు అని చూస్తే మనము డార్విన్ సిద్ధాంతం చూడాలి. సో డార్విన్ సిద్ధాంతంలో ఏముంటది? మానవుడి పరిణామ క్రమము ఏ విధంగా ఉన్నాడు మానవుడు? ఫస్ట్ జాతి కోతి.
సెకండ్ తర్వాత కొంచెం వంగి ఉన్న జాతి. ఈ విధంగా మనకు డార్విన్ సిద్ధాంతం వివరించడం జరిగింది. ఏ విధంగా ఉన్నాడు? హోమోసేఫియన్ జాతికి చెందిన మానవుడు నిట్ట నిటారుగా ఉన్నాడు, నిట్ట నిలువుగా ఈ విధంగా నిటారుగా నిలబడి ఉన్నాడు. సో ఈ హోమోసేఫియన్ జాతి ఆలోచన పరిజ్ఞానం కలిగిన జాతి. సో ఈ ఆలోచన పరిజ్ఞానం కలిగిన జాతికి చెందిన మానవుడు ఎప్పుడైతే ఆవిర్భావం జరిగిందో, సో ఈ ఆవిర్భావం జరిగిన తర్వాత, సో తర్వాత హోమోసేఫియన్ జాతి ఆవిర్భావం జరిగిన తర్వాత, అదేవిధంగా హోలోసిన్ యుగం ప్రారంభమైన తర్వాత మధ్య శిలాయుగం ప్రారంభమవుతుంది. సో ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది మనకు, ఏ విధంగా హోమోసేఫియన్ జాతి ఏ శిలాయుగానికి చెందినది అంటే మనము అబ్సల్యూట్లీ ప్రాచీన శిలాయుగానికి చెందిన జాతి. సో హోమోసేఫియన్ ఎందుకంటే 10,000 బీసీ, క్రీస్తు పూర్వం 10,000 బీసీ చివరన ఈ జాతి ఆవిర్భవించడం జరిగింది, హోమోసేఫియన్ జాతి. కాబట్టి ప్రాచీన శిలాయుగం అనే ఆన్సర్ పెట్టాలి మనం. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత హోలోసిన్ యుగం డెవలప్ కావడం, హోమోసేఫియన్ మానవుడు రావడము. సో తర్వాత మధ్య శిలాయుగం ప్రారంభమవుతుంది. సో ఈ మధ్య శిలాయుగంలో మానవుడి అభివృద్ధి చాలా స్పీడ్ గా జరుగుతుంది. సో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది అనేది మనము నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. అయితే ఒకసారి బ్రీఫ్ గా, ఆస్ట్రలోపిథెకస్ జాతి సో ప్రపంచంలోనే తొలి జాతి ఎక్కడ అంటే ఆఫ్రికా దేశంలో తొలి జాతి ఇది. భారతదేశంలో తొలి జాతి రామపిథెకస్ జాతి, భారతదేశంలో తొలి జాతి. సో రామపిథెకస్, ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికా గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా. ఇది ఆస్ట్రలోపిథెకస్, ఇక్కడ ఆస్ట్రలోపిథెకస్ ఉంది, ఉంది, ఆఫ్రికాకి చెందిన తొలి జాతి అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ రామపిథెకస్ భారత్ కి చెందిన తొలి జాతి. సో రామపిథెకస్ ని గుర్తుపెట్టుకోవాలి సింపుల్ గా. ఏ విధంగా గుర్తుపెట్టుకుంటావు? భారతదేశంలో రాముడు ఉన్నాడు, రాముడు భారతదేశంలో ఉన్నాడు, భారతదేశానికి ఒక గొప్ప చరిత్ర ఉంది, భారతదేశంలో గొప్ప వ్యక్తి, ఒక గొప్ప దేవుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు. సో రాముడు భారతదేశంలో ఉన్నాడు కాబట్టి రామపిథెకస్ జాతి భారత్ లో తొలి జాతి. ఈ విధంగా గుర్తుపెట్టు. జస్ట్ ఎవరైనా ఏమనుకోకండి, జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి నేను ఈ టెక్స్ట్ చెప్తున్నా అంతే. సో రామపిథెకస్ జాతి భారత్ లో తొలి జాతి. తర్వాత హోమో ఎరెక్టస్ జాతి వస్తుంది, హోమో ఎరెక్టస్ జాతి. సో దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ హోమోసేఫియన్ జాతి ఉంది. సో ఇది మనం ప్రస్తుతం ఉన్న జాతి హోమోసేఫియన్ జాతి. ఈ గుర్తుపెట్టుకో. ఇక్కడ హోమోసేఫియన్ థర్డ్ జాతి వస్తుంది, హోమోసేఫియన్ జాతి. తర్వాత నియాండర్థాల్ జాతి వస్తుంది. సో లాస్ట్ లో హోమోసేఫియన్ జాతి ఉంటుంది. హోమో ఎరెక్టస్ జాతి ఇది గుర్తుపెట్టుకోండి. హోమో ఎరెక్టస్ జాతి, రామపిథెకస్ తర్వాత హోమో ఎరెక్టస్, తర్వాత నియాండర్థల్, తర్వాత హోమోసేఫియన్ జాతి. సో ఇది చాలా సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు ఈ విధంగా. సో ఒకసారి చదువుకుంటే మీకు సింపుల్ గా గుర్తుంటది. ఓకే, ఇది మొత్తము ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన సమాచారం. సో నెక్స్ట్ క్లాస్ లో మనము మధ్య శిలాయుగం గురించి చర్చిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ప్రాచీన శిలాయుగం ఎప్పటి నుండి? మానవుడి ఆవిర్భావం నుండి క్రీస్తు పూర్వము 10,000 సంవత్సరం వరకు. తర్వాత మధ్య శిలాయుగం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అనేది తర్వాత క్లాస్ లో మనం చర్చిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. సో క్లాస్ అర్థమైందని అనుకుంటున్నా. సో ఇంకేమైనా మీకు అర్థం కాకపోతే సో మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నెక్స్ట్ క్లాస్లో నేను దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఇది ఆన్లైన్ యూట్యూబ్లో జరిగే క్లాస్ కాబట్టి మీరు నా ముందు